షలోం ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఈ వీడియోలో మనము ఇజ్రాయెల్ కి, ఇరాన్ కి, అమెరికా మధ్య నెలకొల్పబడుతున్న ఆ యొక్క తీవ్ర యుద్ధ వాతావరణం గురించి పరిశీలనగా తెలుసుకోబోతూ ఉన్నాము. ఇరాన్ లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉన్నది? నిరసనలు తగ్గాయా? ఇరాన్ ప్రజలు ఏమంటూ ఉన్నారు? అంతేకాదు ఇరాన్ లో ఉన్న క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉన్నది అనేది మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకోబోతూ ఉన్నాము. యుద్ధం సంభవించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అమెరికా ఏ నిర్ణయం తీసుకుంటూ ఉన్నది? ఈ పరిస్థితులకు ఇజ్రాయెల్ దేశం ఎలా స్పందిస్తూ ఉన్నది? వీటన్నిటిని మనం చూడబోతూ ఉన్నాము. అన్నిటికంటే ముఖ్యంగా అసలు ఇరాన్ అనేది అరబ్ దేశం కానే కాదు కదా. ఇరాన్ అరబ్ దేశం కానప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ యొక్క ఇస్లాం రెజీమ్ అనేది ఏ రకంగా ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంది? ఇరాన్ దేశం అనగా పర్షియా దేశము కదా, ఆ దేశ మతము పార్సీ మతము కదా. అటువంటిది ఆ దేశంలో ఈ యొక్క ఇస్లాం రెజీమ్ ఏ రకంగా స్థాపింపబడింది? వీటన్నిటిని స్పష్టంగా తెలుసుకోబోతూ ఉన్నాము. కాబట్టి ఇజ్రాయెల్ కి సంబంధించిన అసలు సిసలైన సమాచారం కొరకు, అక్యురేట్ సమాచారం కొరకు తప్పకుండా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. లైక్ చేయండి. మీరు లైక్ చేసినా గానీ, కామెంట్ చేసినా గానీ ఇక్కడ జరుగుతున్న నిజమైన సమాచారము అనేకులు తెలుసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సహకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అండ్ నౌ లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ఇరాన్ లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ ప్రభుత్వం యొక్క చర్యల వలన ఆ యొక్క నిరసనలు తగ్గుముఖం పట్టినట్టుగా కనబడుతూ ఉన్నా కానీ నిరసనలు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. విశ్వసనీయ వర్గాల ప్రకారము ఇరాన్ లో 30,000కు పైగా మరణించినట్లుగా వార్తలు వినబడుతూ ఉన్నాయి. అందులో యవ్వనస్తులే ఎక్కువ మందిగా ఉన్నారంట. జెన్జీ కిడ్సే ఎక్కువ మందిగా ఉన్నారంట. అయితే ఇరాన్ లో ప్రస్తుతం ఉన్న ఇస్లాం రెజీమ్ తన సొంత ప్రజల మరణాలకు ఎవరిని బ్లేమ్ చేస్తుందో తెలుసా? ట్రంప్ ను బ్లేమ్ చేస్తూ ఉన్నది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖామేనీ ట్రంప్ మీద తీవ్రంగా విరుచుకుపడడం జరిగింది. నీ వల్లే ఇన్ని వేల మంది ప్రజలు చంపబడుతూ ఉన్నారు అనేసి. ఇక్కడ గమనించవలసింది ఏంటి అని అంటే, నిరసనకారులను ఏ రకంగానైనా అణిచివేయాలి అన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా స్నైపర్స్ ని నియమించడం జరిగింది. ఇరాన్ లో ఉన్న సైన్యము నిరసనకారుల మీద కాల్పులు జరపడానికి వారు చాలా వరకు నిరాకరిస్తూ ఉండడం తోటి, వారు ఎందుకు నిరాకరిస్తూ ఉన్నారు అని అంటే, ఆ నిరసనకారుల్లో ఎవరో ఒకరు వారికి కావలసిన వారు ఉన్నారు, వారి సొంత కుటుంబీకులు ఉన్నారు. అందుకనే ఇరాన్ లో ఉన్న యొక్క పోలీస్ వ్యవస్థలో చాలా మంది కాల్పులు జరపడానికి నిరాకరిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇరాన్ ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే, తన మిత్ర దేశాల నుండి సైనికులను తీసుకొని వచ్చి, స్నైపర్స్ ని తీసుకొని వచ్చి తిరుగుబాటుదారుల మీద తీవ్రంగా కాల్పులు జరుపుతూ ఉన్నారు. కళ్ళల్లో షూట్ చేస్తూ ఉన్నారు, తలలో షూట్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు కెమికల్ బాంబులు వేసి ఆందోళనకారులను అణిచివేస్తూ ఉన్నారు. ఆ యొక్క కెమికల్ బాంబులు వేసినప్పుడు ఆ పొగ వలన తీవ్ర తలనొప్పికి గురైపోయి, వామిటింగ్స్ కి గురైపోయి, కడుపుల తిప్పి వేలకు వేలుగా హాస్పిటల్లో అడ్మిట్ అవుతూ ఉన్నారు. ఇరాన్ లో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయి అంటే, ఇంటర్నెట్ ని మొత్తం కట్ చేసి ఇరాన్ ప్రభుత్వము ఆందోళనకారుల మీద తీసుకుంటున్న తీవ్రమైన చర్యలు బయటికి పొక్కకుండా దొరికిన వారిని దొరికినట్టుగా కాల్చివేస్తూ వందల శవాలు మార్చురీలో ఉంటే ఆ శవాలలో నా కొడుకున్నాడేమో, నా కూతురుందేమో అని ప్రజలు తీవ్ర కన్నీరు పెట్టుకుంటున్న దృశ్యాలు ఎక్కడ కూడా బయటికి కనపడకుండా ఇరాన్ ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకుంటూ ఉన్నది. అంతేకాదు గాయాలతోటి క్షతగాత్రులుగా హాస్పిటల్లో అడ్మిట్ అయిన వారిని వేరే ప్రాంతాలకు తరలించి వారిని హతమారుస్తున్నట్టుగా వార్తలు వినబడుతూ ఉన్నాయి. ఇరాన్ ప్రజలు తీవ్రమైన ఉగ్రవాదం వలన, ఆర్థిక సంక్షోభం వలన సంవత్సరాలుగా మతం పేరిట అణచివేతకు గురైపోయి, వ్యక్తిగత స్వేచ్ఛ లేదు, మత స్వేచ్ఛ లేదు, ఏ వస్త్రాలు వేసుకోవాలన్నా గానీ స్వేచ్ఛ లేదు, అన్ని విధాలుగా అణచివేయబడిన ఇరాన్ ప్రజలు ఇక ఈ యొక్క ఇస్లాం రెజీమ్ యొక్క నిరంకుశ పాలనకు తట్టుకోలేక మరణానికి సైతము తెగించి వారు ఎదురు తిరిగి పోరాడుతూ ఉంటుంటే, ఈ ఆందోళనలకు కారణము ట్రంప్ అనేసి ఖామేనీ ప్రభుత్వము ట్రంప్ ను బ్లేమ్ చేస్తూ ఉన్నది. ఎప్పుడైతే ఖామేనీ ట్రంప్ మీద కామెంట్స్ చేసిండో, ట్రంప్ కూడా తీవ్రంగా విరుచుకుపడి ఇక ఇరాన్ లో నాయకత్వ మార్పు ఎంతో అవసరము, ఇరాన్ లో నాయకత్వం అనేది మారాలి అని ఆయన పొలిటికో అనే ఆన్లైన్ న్యూస్ పబ్లికేషన్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటి అని అంటే, ఇరాన్ అనేది అరబ్ దేశం కాదు, ముస్లిం దేశం కాదు. ఇరాన్ అసలు పేరు పర్షియా, వారి యొక్క మతము పార్సీ మతము. అండ్ ప్రస్తుతం ఇరాన్ లో కూడా ఈ యొక్క అరబ్బులు, ముస్లింస్ 20% మందే ఉన్నారు.
80% మంది వరకు ముస్లిం మతాన్ని ద్వేషించే పార్సీలు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అసలు ఈ యొక్క ఇస్లాం రెజిమ్ అనేది ఇరాన్ దేశం మీద ఏ రకంగా పట్టు సాధించింది? ఇది అర్థం చేసుకోవాలి అని అంటే 1979 లోకి వెళ్ళాలి. ఎందుకు అనంటే 1979 లోనే ఈ యొక్క అధికార మార్పిడి జరిగింది. ఇరాన్ దేశంలో 1979 సంవత్సరం కంటే ముందుగా రాచరిక వ్యవస్థ ఉండేది. షాలు ఇరాన్ దేశాన్ని పరిపాలించేవారు. ఆ టైంలో ఏం జరిగింది అనంటే ఇరాన్ రాజు ఇరాన్ దేశంలో వాణిజ్యపరమైన సంస్కరణలను తీసుకొని రావడం జరిగింది. ఆ వాణిజ్యపరమైన సంస్కరణల ద్వారా ఇరాన్ దేశంలో పాశ్చాత్య దేశాల పెత్తనం పెరిగిపోయింది. ఎప్పుడెప్పుడు అవకాశం దొరికిద్దా, ఎప్పుడెప్పుడు ఇరాన్ దేశం మీద పట్టు సాధిద్దామా అనేసి ఒకవైపు అమెరికా, మరోవైపు యూకే, మరోవైపు రష్యా ప్రయత్నం చేస్తూనే వచ్చాయి. ఒకవైపు ఆర్థిక సంక్షోభం కూడా ప్రారంభమైపోయింది. అటువంటి పరిస్థితుల్లో మైనారిటీగా ఉన్న ఈ యొక్క ముస్లిం మత పెద్దలు ప్రస్తుతము ఈ యొక్క ఇరాన్ రెజిమ్ లో ఉన్న అనేక మంది నాయకులు ఏం చేశారు అనంటే మన దేశం మీద ఈ పాశ్చాత్య దేశాల పెత్తనం ఏంది, మన ఆయిల్ మీద వారి పెత్తనం ఏంటి, ఈ రాచరికం యొక్క నియంతృత్వ పాలన వలననే మనం ఈ రకంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉన్నాము, మన దేశం నాశనం అయిపోతుంది, పాశ్చాత్య దేశాల పెత్తనంలో మన దేశం నలిగిపోతాది అనేసి తిరుగుబాటును ప్రారంభించారు. ఆ తిరుగుబాటు ప్రజల్లో కూడా ప్రారంభమైపోయింది. ఆ తిరుగుబాటు రోజు రోజుకి ఉధృతమవుతూ హింసాత్మకంగా దారి తీసుకున్నది. కొన్ని పేలుళ్ళు కూడా జరిగాయి. ఆ పేలుల్లో అనేక మంది మరణించారు. ఆ పేలుళ్ళు నిజముగా రాజకుటుంబం వారు జరిపారా లేకపోతే ఇంకెవరైనా జరిపారా అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. కానీ ఆనాడు ఈ యొక్క తిరుగుబాటును అణిచివేయడానికి ఆ రాచరిక వ్యవస్థ తీసుకున్న అనేకమైన నిర్ణయాలు ప్రజలను ఇంకా ఆగ్రహానికి గురి చేశాయి. సామాన్య ప్రజల మరణానికి కారణమయ్యాయి. ఈ పరిస్థితుల్లో సామాన్య ప్రజలకు ప్రస్తుతం ఉన్న ఇస్లాం రెజిమ్లోని నాయకులు వారికి అండగా నిలబడ్డారు. ఆ నిరసనలు తీవ్రమైపోవడంతో ఈ రాజ కుటుంబీకులు దేశం విడిచి పారిపోవడం జరిగింది. ఆ సమయంలో టెంపరరీ నాయకత్వం చేపట్టడానికి ప్రజలు అధికారాన్ని ఈ ఇస్లాం రెజిమ్ కి అప్పచెప్పడం జరిగింది. కానీ అప్పుడు ఇరాన్ ప్రజలకు అర్థం అవ్వలేదు, మనం పెనం మీద నుండి డైరెక్ట్ పొయ్యిలోనే పడిపోతూ ఉన్నాము అనేసి. రాచరిక వ్యవస్థ వెళ్ళిపోయింది. గాని అంతకంటే తీవ్రమైన క్రూరమైన నియంతృత్వంతో కూడిన ఇస్లాం రెజిమ్ యొక్క సంఖ్యల కిందికి ఇరాన్ ప్రజలు వెళ్ళిపోయారు. నెమ్మదిగా ఆ యొక్క ఇస్లాం రెజిమ్ అనేది దేశమంతా షరియా చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ప్రజల మీద బలవంతంగా ఇస్లాంను రుద్దడం జరిగింది. నెమ్మదిగా ప్రజలు వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోయారు, మత స్వేచ్ఛను కోల్పోయారు, సాంఘిక స్వేచ్ఛను కోల్పోయారు. సొంత దేశంలోనే బానిసలుగా బ్రతకడం వారికి అలవాటైపోయింది. అంతేకాదు ప్రస్తుతం ఉన్న ఇస్లాం రెజిమ్ వారి సొంత ప్రజల మేలు కంటే, వారి బాగోగుల కంటే అమెరికా దేశ నాశనము, ఇజ్రాయెల్ దేశ నాశనము వారికి ప్రధాన కర్తవ్యంగా మారింది. సొంత ప్రజలను ఎలా బాగు చేయాలి, వారి యొక్క సాంఘిక జీవితాన్ని ఏ రకంగా మెరుగుపరచాలి, దేశాన్ని ఆర్థికంగా ఇంకా ఎలా పైకి తీసుకొని వెళ్ళాలి, ఇవన్నీ పక్కకెళ్ళిపోయాయి. తీవ్రవాదాన్ని ప్రధానంగా పెంచి పోషిస్తూ వస్తూ ఉన్నది ఈ యొక్క ఇరాన్ దేశం. ఎందుకు అనంటే వారికి కావాల్సిందల్లా ఇస్లాము వ్యాప్తి చెందాలి, అమెరికా ఇజ్రాయెల్ నాశనం అవ్వాలి. పాశ్చాత్య దేశాలలో ఇస్లాం వ్యాప్తి చెందాలి అనంటే దానికి ప్రధానమైన ఆటంకం ఎవరు అనంటే అమెరికా దేశం. ప్రస్తుతం గమనించినట్లయితే యూకే అయితేనేమి, ఫ్రాన్స్ అయితేనేమి, జర్మనీ అయితేనేమి, ఈ యొక్క లండన్ పట్టణం అయితేనేమి చాలా వరకు ఇస్లాం రంగు పులుముకుంటూ ఉన్నది. కానీ అమెరికానే ప్రధానమైన ఆటంకంగా ఉన్నది. కాబట్టి ఇరాన్ లో నిరంతరము డెత్ టు అమెరికా అన్న మాటలు, ఆ స్లోగన్స్ వినబడుతూనే ఉంటాయి. ఒకరు నమ్మే మతపరమైన విశ్వాసాలను ఇతరులకు ప్రకటించాలి, ఇతరులకు కూడా తెలియజేయాలి అని అనుకోవడంలో తప్పే లేదు. అది ఒక మనిషి యొక్క ప్రధానమైన హక్కు. ప్రతి ఒక్కరూ తమ తమ విశ్వాసాలను ఇతరులకు ప్రకటించుకునే హక్కు ఉన్నది. అది ఇస్లాం అయినా క్రైస్తవ్యమైనా వారి విశ్వాసాన్ని ఇతరులకు పంచుకునే హక్కు ఉన్నది. కాకపోతే మతం పేరిట ఉగ్రవాద భావజాలాన్ని విత్తడమే ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా ఉన్న తీవ్రవాదానికి బీజం. ఎప్పుడైనా గానీ మనము బాగుండాలి అనుకోవడం కంటే పక్కనోడు నాశనం అవ్వాలి అన్న ఆ విధానము ఎప్పటికైనా తిరిగి మనకే నాశనాన్ని తీసుకొని వస్తుంది. ఇరాన్ విషయంలో కూడా అదే జరుగుతూ ఉన్నది. దయచేసి గమనించండి, మతం రంగు పులుముకున్న ఏ దేశాలు కూడా బాగుపడినట్టుగా చరిత్రలో మనం చూడలేదు, చూడము కూడా. అది ఏ మతమైనా గానీ మతం పేరిట తన సొంత ప్రజలని హింసిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఆ దేశం ఏదో ఒక రోజు కుప్పకూలిపోతుంది. ఎప్పుడైనా గానీ దేశంలో
ఒక పార్టీ, ఒక అధికార ప్రభుత్వం మతపరమైన ఎజెండా తోటి ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే, వారి ఎజెండా మేరకు ప్రజలను అణిచివేస్తూ ఉన్నట్లయితే ఆ దేశం తప్పకుండా ఒకనాడు నాశనానికి గురవుతుంది. ఆ రకంగా అణిచివేతకు గురవుతూ ఉన్న ఈ ప్రజలు, ఇరాన్ ప్రజలు ఇప్పుడు తీవ్రంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ ఉన్నారు. ఇప్పుడు గమనించినట్లయితే ఇరాన్ ప్రభుత్వము 800 మంది నిరసనకారులను ఉరి తీయడానికి సిద్ధపడింది. కానీ ఎప్పుడైతే ట్రంప్ గారు కొంచెం గట్టిగా మాట్లాడారో ఆ ఉరి తీయడం పోస్ట్ పోన్ అయింది అని వారే ప్రకటించడం జరిగింది. కానీ ఆ మాటల్లో ఎంతవరకు నిజం ఉన్నదనేది ఎవరికి తెలియదు. చాలా మంది ఏమంటున్నారు అనంటే ఆ 800 మందిలో అనేక మంది ఆల్రెడీ చంపబడ్డారు అని తెలియజేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ యొక్క ఖామేనీ ట్రంప్ మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. వీటన్నిటికీ నువ్వే కారణము, వీరందరూ చంపబడడానికి నువ్వే కారణము అని ట్రంప్ మీద విరుచుకుపడడం జరిగింది. ట్రంప్ గారు కూడా వెంటనే ఇరాన్ లో అతి త్వరలో నాయకత్వ మార్పిడి జరగాలి అని ఖండితంగా చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో అమెరికా దేశం యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అబ్రహాం లింకన్ మిడిల్ ఈస్ట్ వైపుగా దూసుకుని వెళ్తూ ఉన్నది. ఇప్పటి వరకు ట్రంప్ ప్రభుత్వము ఇరాన్ మీద సైనిక చర్య తీసుకోకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే, మిడిల్ ఈస్ట్ లో అమెరికా దేశానికి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లేదు, అందుకు ఆలస్యం అవుతుంది అని చాలా మంది తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అయితేనేమి, F-15 యుద్ధ విమానాలు అయితేనేమి మిడిల్ ఈస్ట్ వైపుకు దూసుకుని వెళ్తూ ఉన్నాయి. అంతేకాదు యాంటీ మిసైల్ బ్యాటరీస్ ని కూడా అమెరికా దేశము మిడిల్ ఈస్ట్ వైపు సమకూరుస్తూ ఉన్నది. ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, ఇజ్రాయెల్ దేశానికి అదనంగా 3 F-35 యుద్ధ విమానాలు రీసెంట్ గా రావడం జరిగింది. కొంతమంది ఏమంటూ ఉన్నారు అనంటే, ఇరాన్ మీద అటాక్ కొంచెం లేట్ చేయండి అని బెంజమిన్ నెతన్యాహు గారే ట్రంప్ గారికి కాల్ చేసి అడిగారు అని తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే, అమెరికా గనక ఇరాన్ మీద అటాక్ చేసినట్లయితే ఆ యుద్ధము ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు కాబట్టి, ఎంత పెద్దగా మారిపోతుందో తెలియదు కాబట్టి, ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే విధముగా ఇజ్రాయెల్ దేశం సిద్ధపడాలంటే కొంత టైం పట్టింది. కాబట్టి ఆ టైం కొరకే నెతన్యాహు గారు ట్రంప్ గారిని రిక్వెస్ట్ చేసినట్టుగా వార్తలు వినబడుతూ ఉన్నాయి. మరో ముఖ్యమైన అంశం ఏమిటి అనంటే, ఇరాన్ లో అనేక మంది క్షతగాత్రులు అవుతూ ఉన్నారు అని తెలియజేశాను కదా. వారు హాస్పిటల్స్ కి వెళ్ళినా గానీ అక్కడ కూడా వారికి ఎంతో ప్రమాదం పొంచి ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్ లో ఉన్న అనేక మంది క్రైస్తవులు క్షతగాత్రులను వారి ఇంట్లోనే ట్రీట్ చేస్తూ ఉన్నారు. ఆ క్రైస్తవుల ప్రాణాలకు ముప్పు ఉన్నదని తెలిసినా గానీ, అధికారులకు తెలిసినట్లయితే ఇక మరణమే అని వారికి తెలిసినా కానీ, అనేక మంది అమాయకమైన ఇరాన్ ప్రజలను వారి హక్కున చేర్చుకొని వారి గృహాలలో ఆహ్వానించి అక్కడ వారిని ప్రేమతో ట్రీట్ చేస్తూ క్రీస్తు ప్రేమను వారికి చాటుతూ ఉన్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటి అని అంటే, ప్రపంచంలో ప్రస్తుతం ఏ దేశంలో క్రైస్తవ్యము వేగంగా వ్యాప్తి చెందుతుందో తెలుసా? ఇరాన్ దేశంలోనే. ఈ అణచివేతకు గురవుతున్న అనేక మంది ప్రజలు క్రీస్తులో వారు స్వాతంత్రాన్ని చూస్తూ ఉన్నారు, సిలువలో గొప్ప విలువను చూస్తూ ఉన్నారు, సిలువలో స్వేచ్ఛను చూస్తూ ఉన్నారు. ఆ స్వేచ్ఛ సాంఘిక పరమైన స్వేచ్ఛ మాత్రమే కాదు గాని, ఒక లోతైన ఆత్మీయమైన స్వేచ్ఛను ఇరానీయులు అనుభవించగలుగుతూ ఉన్నారు. సో కాబట్టి ఇటువంటి భయంకరమైన యుద్ధ వాతావరణంతో కూడిన మరణాంతకమైన పరిస్థితుల్లో ఇరాన్ లో ఉన్న క్రైస్తవులు లోకానికి ఉప్పు వలె వెలుగు వలె ఉండడానికి నిలబడ్డారు. కాబట్టి వారందరి నిమిత్తము నీవు నేను ప్రార్థించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. సో యుద్ధం అవుతుందా లేదా అనేది మనకు ఖచ్చితంగా తెలియదు, కానీ యుద్ధ మేఘాలైతే అలా కమ్ముకుంటూ ఉన్నాయి. నెక్స్ట్ ఏమవుతుంది అనేది మనకు తెలియకున్నా గానీ దయచేసి ప్రస్తుతం ఉన్న ప్రతి పరిస్థితిని మనం ప్రార్థనలో పెడతాము. ఇజ్రాయెల్ దేశం నిమిత్తం ప్రార్థన చేయండి, ఇరాన్ దేశంలో ఉన్న ప్రజల నిమిత్తము ప్రార్థన చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ట్రంప్ గారు దైవ జ్ఞానంతో వారి నిర్ణయాలు తీసుకునేలాగున ట్రంప్ గారి చుట్టూ ఉన్న సలహాదారుల నిమిత్తం కూడా మనం అందరము ప్రార్థన చేద్దాం. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరొక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఈ వీడియోను లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తోటి క్రైస్తవులు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను క్షుణ్ణముగా ఎరుగు నిమిత్తము ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.